నమస్తే, వెల్కమ్ టు లియో. లూసిఫర్ ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సీక్వెల్గా L2 ఎంఫ్రాన్ ఈ సీక్వెల్గా ఈ సినిమా అయితే రాబోతుంది. మొత్తానికి ఈ సినిమా గురించి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మొత్తానికి లూసిఫర్ చాలా బిగ్గెస్ట్ హిట్. అదే సినిమాని గాడ్ ఫాదర్ లాగా చిరంజీవితో చూసాం. మళ్ళీ చిరంజీవి గారితో ఇంకో సినిమా రాబోతుంది అనుకోవాలా, లేదా L2 ఎంఫ్రాన్ అనే సినిమానే దీంట్లో తెలుగులో కూడా వస్తుందంటే ఏమని చెప్తారు? ఇది తెలుగులో వస్తుంది. మళ్ళీ చిరంజీవి గారు ఈ సినిమా చేసే అవకాశం లేదని వాళ్ళు చెప్పేశారు కూడా. ఎందుకంటే మోహన్ రాజా డైరెక్షన్లో వచ్చింది అప్పుడు లూసిఫర్. అసలు లూసిఫర్ హిట్ అయింది, డబ్బు అయింది. అప్పుడు కూడా డబ్బు అయిన సినిమాని మళ్ళీ రీమేక్ చేయటం అప్పుడు చేసిన తప్పు అది. అందుకని ఈసారి ఆ ప్రయత్నం చేయదలుచుకోలేదు. డైరెక్ట్గా L2 ఎంపురాన్ అనే పేరుతో వస్తుంది. మనకి ఆ లూసిఫర్కి వచ్చేసరికి క్లైమాక్స్లో ఖురేషీ అబ్రహాం అసలు ఏం చేసేవాడు ఏంటి అనేదే మనకి ఈ L2 ఎంపురాన్గా అనుకోవాలి జనకైతే. అయితే నాకైతే ఆ ట్రైలర్ చూస్తే నాకు ఏమీ అర్థం కాల, ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అంటే పొలిటికల్ పార్టీ చూపించారు. పీకే రామదాస్ ఆ పేరుతోనే ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటే రాజకీయ పార్టీల నేపథ్యంలోనే ఈ కథ ఉంటుంది అనేది అర్థమవుతుంది మనకి. డైలాగ్స్ పరంగా కూడా చూసుకుంటే నా బిడ్డలు కాదు నన్ను ఫాలో అయింది, నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ నా బిడ్డలే అనే డైలాగ్ కానీ, ఒక ఎమ్మెల్యేకి గెలిచినంత మాత్రం ఏదో చేస్తాడనే డైలాగులు కానీ, ఇలా ఈ డైలాగులు ఉంటే ఏమవుతుంది ప్రధానంగా ఏంటంటే ఓవరాల్గా మనిషి ప్రాణంగానే విలువైంది ఏది కాదనేది మనకి ఒక లైన్ చెప్పారు వాళ్ళు. అంటే ఎందుకు వచ్చింది ఆ లైను ఏంటి అనేది కూడా మన కథాపరంగా ఈ ట్రైలర్ చూస్తే మనకి ఏం అర్థం కాల. కథ ఎక్కడ మొదలవుతుంది మనకి కాసేపు మోహన్ లాల్ కూడా చాలాసేపు వరకు ఆ పాత్ర కూడా ఎంటర్ కాల. టోవినో థామస్తో స్టార్టింగ్లో కనిపించాడు కానీ మోహన్ లాల్ పాత్ర తర్వాత ఎంటర్ అయింది. తర్వాత పృథ్వీరాజ్ సుకుమార్ అనే పాత్ర ఎంటర్ అయింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక నలుగురు పెద్ద నటులు దీంట్లో ఉన్నారని అర్థమవుతుంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ అన్న, శోభిన్ సాహిరు, తర్వాత హీరోయిన్గా చూసుకుంటే మంజు వారియరు, మరి టోవినో థామస్, వీళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులే. అంటే చెప్పాలంటే చిన్న సినిమా అయితే కాదు ఇది. చెప్పాలంటే లూసిఫర్ కన్నా పెద్ద సినిమాగా చెప్పొచ్చు. అయితే గతంలో మనం చూసుకుంటే లూసిఫర్ దాంట్లో మనకి వివేక్ ఓబెరాయ్ కనిపించారు. సో ఈ సినిమాలో కూడా కనిపించే అవకాశం ఉందంటారా? మరి విలన్ పాత్ర ఎవరు ఏంటి అనేది మనకి మలయాళ పాత్రలే కనిపిస్తున్నాయి ప్రధానంగా. ఇంకొకటి ఏంటంటే ఈ గేమ్స్ ఆఫ్ థ్రోన్లో ఉన్న అతను దీంట్లో ఉన్నాడు. గేమ్స్ ఆఫ్ థ్రోన్లో ఉన్న జెరోమ్ ఫ్లిన్ అతను బహుశా మెయిన్ విలన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక ఇండియన్ సినిమాలో నటించడం అనేది చెప్పాల్సి వస్తుంది. హాలీవుడ్ నటుడు, అంత పెద్ద పేరున్న నటుడు దీంట్లో నటించడం, అతనే ప్రధానమైన విలన్గా చెప్పాల్సి వస్తుంది. అలాగే దీనికి స్టార్టింగ్లో కూడా ఈ సినిమాకి డైలాగులు చూసుకుంటే మనకి ఇక్కడ పీకే రామదాస్ గారు మిగిల్చి వెళ్ళిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కోల్చాలని ప్రయత్నించింది నా ముందు నిల్చుని ఎదిరించిన శత్రువులు కాదు అనే డైలాగులు ఒకటి. మన దేశంలో రాజనీతి అనేది ఓ వ్యాపారం అనే డైలాగ్ ఒకటి. తర్వాత మనుషుల ప్రాణాలకని విలువైంది, ఓ రక్త సంబంధానికి విలువ ఉంటుందని నేను అనుకోవట్లేదు అంటూ ఆ డైలాగ్ ఒకటి. స్టీఫెన్ ఆ స్టీఫెన్ పాత్ర ఖురేషీ అబ్రహాం పాత్ర బహుశా మోహన్ లాలే అనుకోవాల్సి ఉంటుంది. అతని కళ్ళు అన్నింటినీ చూస్తున్నాయని డైలాగు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే డైలాగుల పరంగా మనకు వినిపిస్తున్నాయి కానీ ఆ డైలాగులకు సంబంధించిన కంటెంట్ ఏంటనేది మనకు అర్థం కాల. ఒకటి డైలాగులు రాయటంలో కూడా ఇక్కడ రాజనీతి ఓ వ్యాపారం అనేది, రాజనీతి ఓ వ్యాపారం అనే డైలాగులో రాజనీతి అనే పదం ఇక్కడ రాయటం అనేది డబ్బింగ్ రైటర్ మరి ఆ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం కాలేదు. కానీ తెలుగు నేటివిటీ అనేది చాలా దూరంగా కనిపిస్తుంది మనకి ఈ ట్రైలర్ చూస్తే. అయితే గాడ్ ఫాదర్ సంబంధించినటువంటి ఆ యొక్క ఫీల్స్ ఏమైనా వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు అదే అర్థం. ఇప్పుడు గాడ్ ఫాదర్ రావడం, లూసిఫర్ చూసిన వాళ్ళు లూసిఫర్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారట. ఇది సినిమాకి రిలీజ్ వచ్చే వారంగా ఉంది కాబట్టి ఈ లోపే లూసిఫర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే పాత్రల పరంగా గాడ్ ఫాదర్లో పాత్రలు మారిపోయినాయి. లూసిఫర్ పాత్రలు డబ్బింగ్ చేసుకుంటే ఆ పాత్రలు కంటిన్యూ అవుతాయి. ఇక్కడ మళ్ళీ గాడ్ ఫాదర్లో పాత్రలు గుర్తొస్తే మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక సినిమా తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాని మళ్ళీ తెలుగులో రీమేక్ చేసి తప్పు చేశారు ఒక విధంగా చెప్పాలంటే. అదే లూసిఫర్ మళ్ళీ చూసుకుని ఇప్పుడు ఈ లూసిఫర్ సెకండ్ చూడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంటిన్యూటీ తెలియాలి కదా, ఆ పాత్రలు వీళ్ళు ఈ పాత్రలు వాళ్ళు అని తెలియాలి కాబట్టి. అయితే ఎంఫ్రాన్ L2 ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంచనాలు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎంపురాన్ అంటే ఎవరు అనేది ఒక సస్పెన్స్. అసలు ఎంపురాన్ అనేది మనిషి పేరేనా? L2 అంటే లూసిఫర్ 2 అనుకోవచ్చు. ఎంపురాన్ కూడా మరి మోహన్ లాలే పోషించాడా, లేకపోతే పృథ్వీరాజ్ సుకుమార్ పాత్ర పేరేంటి అంటే పృథ్వీరాజ్ సుకుమార్ అన్న దాంట్లో ఫ్రెండ్గా మనం చూసాం కాబట్టి డైరెక్టర్ కూడా పృథ్వీరాజ్ సుకుమార్ అనే కాబట్టి రజనీకాంత్ లాంటి వాళ్ళు ఈ ట్రైలర్ చూసి దీన్ని ట్వీట్ చేశారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పారు. కానీ
మనకేంటంటే రిచ్నెస్ అయితే కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే చాలా భారీ ఖర్చు పెట్టారు, రిచ్నెస్ ఉంది, కానీ కొద్దిగా నేటివిటీ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేరళ అంటూ డైలాగ్ కూడా ఉంది మనకి. తెలుగు సినిమాలో కేరళ అనే డైలాగ్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? తెలుగు రాజకీయాలకు సంబంధించిన ఒక తెలుగు పేరు పెట్టుంటే అది బాగుండేది. కేరళ స్టేట్లో రాజకీయంలాగా కనిపిస్తుంది ఇక్కడ. అట్లా కాకుండా ఏపీ అని పెడితేనే అక్కడ ఇబ్బంది, లేకపోతే తెలంగాణ పెడితే ఇక్కడ ఇబ్బంది అనుకున్నారో మరి ఏంటి తెలియదు. ఎందుకు వచ్చిన గొడవ అనుకుని కేరళ అనే రాజకీయం అని పెట్టుకున్నారు. అయితే మనకి చూసుకుంటే ఏదైతే లూసిఫర్లో దాదాపు రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటి సంగతి అని మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే చిరంజీవికి సంబంధించి కూడా చూసుకుంటే ఎలాగ కళ్ళతోనే ఒక జైల్లో కూడా ఎలా ఉండి శాసించవచ్చు అనేది మనకి మోహన్ లాల్కి సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం. సో మోహన్ లాల్ గతంలో ఏం చేసేవాడు, ఎందుకు అంత పేరుంది, ఎందుకని మోహన్ లాల్ తలుచుకుంటేనే వెనక నుంచి ఏదైతే ఒక మాఫియాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు అనే కథనం బేసి అని చెప్పొచ్చు అనుకోవచ్చు. ఇది అంతే. ఇప్పుడు మనకి లూసిఫర్లో అతను చాలా పవర్ఫుల్ మనిషి, తోపు అని చెప్పారు కాబట్టి ఎలాంటి తోపు, ఎందుకు తోపు అయ్యాడు అనేది చెప్పాలి. ఇక్కడ సింహాద్రిలో కూడా అతను మరి ఇంటర్వ్యూల ముందు జూనియర్ ఎన్టీఆర్ని హైలైట్ చేసుకుంటూ వాళ్ళు అందరూ వస్తారు మనవాడంటూ. కాబట్టి అతను ఏం చేసాడని అక్కడ చూపించారు. ఇక్కడ మోహన్ లాల్ కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఒక హైలైట్ ఎపిసోడ్గా చూడాల్సి వస్తుంది. సో చూద్దాం సార్. మొత్తానికి L2 ఎంఫ్రాన్ రిలీజ్ కాబోతుంది. ఈ L2తో ఇది ఆగదు, దీనికి L3 కూడా ఉంటుందట. కాబట్టి మనం ఇంకో సీక్వెల్ కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్. మొత్తానికి L2 ఎలా ఉంటుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే.